మనకు ఏదన్నా అయితే ఆదుకోవటానికి ఏ రకమైన సహాయము లేదు, ఎక్కడి నుంచి కూడా ఏ సహాయము అందదు. ఇవన్నింటి పరిస్థితుల్లో మనకంటూ ఒక ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు పెట్టాలని, వైద్య సహాయం కల్పించాలి, మనకు కూడా కార్డు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. మన కార్డుతో పాటు మనం అడుగుతున్నది ఏంటంటే, మనకు ఇవాళ పిల్లలు చదువుకోవటానికి కూడా మంచి స్కూళ్ళు అడగాలి. ఇవన్నీ మనం బాధ్యతగా తీసుకోవాలి. అదేవిధంగా కార్మికులను కూడా మనం ఆదుకోవటానికి, వాళ్ళలో దుర్వ్యసనాల నుంచి కాపాడుకోవటానికి కూడా మన సంఘం తరఫు నుంచి మనం ఒక పని ఖచ్చితంగా సీరియస్గా చేయవలసే ఉంటుంది. మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు కొంచెం కష్టాలు ఉంటాయి, మాట్లాడుకోవాలి, మళ్ళా కలవం. ఇప్పుడు కార్మికులు, సింగరేణి కార్మికులు ఉన్నారనుకో రోజు కలుసుకుంటారు, వాళ్ళు ఫ్యాక్టరీ కార్మికులు ఉన్నారనుకో రోజు కలుసుకుంటారు. కానీ మనం అట్లా కలుసుకునేటోళ్ళం కాదు. ఎక్కడెక్కడనో చెల్లా చెదరుగా ఉంటాం. ఉన్నకాడ గుంపు 15-20 మంది ఒక దగ్గర పనిచేస్తాం, కానీ మిగిలిన వాళ్ళంతా ఇంకో దిక్కుంటారు. అలసిపోయి సాయంత్రం ఇంటికి పోయినామంటే మళ్ళీ మనం మాట్లాడుకోవటానికి ఇంకో దగ్గరికి పోవాలన్నా మనకు తోని కాదు, శక్తి ఉండదు, ఓపిక ఉండదు. అందుకనండి మనల్ని అసంఘటితరంగా కార్మికులు అంటారు. ఒక నిర్మాణం ఉండదు, ఒక దగ్గర పనిచేయదు, వీళ్ళ కోసం పనిచేయటానికి ఒక సంస్థ లేదు, వీళ్ళ మంచి చెడు ఆలోచించే ఒక డిపార్ట్మెంట్ లేదు. అందుకని మనం ఈ అసంఘటిత కార్మికులని చెప్తుంటారు. జీతాలు తక్కువ ఉంటాయి, ఇంత కష్టపడి ఈ పని చేసుడు ఎందుకు అని జరిగితే ఇవాళ తక్కువ కూలీతో పనిచేయించడానికి ఇతర రాష్ట్రాల నుంచి హమాలీ కార్మికులను పట్టుకొస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి మన ఉద్యోగం పోయిన తర్వాత రేపు మనం ఇంకో పని చేద్దామన్న అవకాశం లేదు. ఇప్పటికే మన దగ్గర ఆటోలు ఎక్కువైపోయినాయి. సైకిల్ మోటార్ల మీద తిండి సరఫరా చేసేటోళ్ళు ఉంటారు. మనం ఆర్డర్ ఇవ్వగానే ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చేటోళ్ళు, దుకాణాల నుంచి కానీ హోటళ్ళ నుంచి కానీ. వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ కూడా మనకు అవకాశాలు లేవు. ఉన్నది కాపాడుకోవటమే ఇవాళ మనం చేయవలసిన పని. ఆ పనికి కూడా ఇవాళ రక్షణ లేదు. రక్షణ లేనటువంటి ఈ సందర్భంలో మనందరం కూడా తప్పనిసరిగా ఒక ఐకమత్యంగా ఉండటం, ఇట్లాంటి మీటింగులు పెట్టుకోవటం చాలా అవసరం. సంవత్సరానికి ఒకసారైనా మనం కలవకపోతే మన సమస్యలు ఎవరు చెప్తారు, మన గురించి ఎవరు మాట్లాడతారు? ఇది మనకున్న ఇబ్బంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇట్లాంటి సమావేశాలు జరుగుతుండాలి. ఇవాళ అడుగుతున్న ఈ ప్రధానంగా ఏంటంటే, మనకున్న ఇబ్బంది, స్కూలుకు పోదామంటే పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం, ఒక సమస్య. రెండోది, ఆసుపత్రులకు పోతే అక్కడ కూడా ఫీజులు విపరీతంగా వసూలు చేస్తున్నారు, మనం భరించలేని స్థితిలో ఉన్నాం. మనకు ఏదన్నా అయితే ఆదుకోవటానికి ఏ రకమైన సహాయము లేదు, ఎక్కడి నుంచి కూడా ఏ సహాయము అందదు. ఇవన్నింటి పరిస్థితుల్లో మనకంటూ ఒక ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు పెట్టాలని, వైద్య సహాయం కల్పించాలి, మనకు కూడా కార్డు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. మన కార్డుతో పాటు మనం అడుగుతున్నది ఏంటంటే, మనకు ఇవాళ పిల్లలు చదువుకోవటానికి కూడా మంచి స్కూళ్ళు అడగాలి. ఇవన్నీ మనం బాధ్యతగా తీసుకోవాలి. అదేవిధంగా కార్మికులను కూడా మనం ఆదుకోవటానికి, వాళ్ళలో దుర్వ్యసనాల నుంచి కాపాడుకోవటానికి కూడా మన సంఘం తరఫు నుంచి మనం ఒక పని ఖచ్చితంగా సీరియస్గా చేయవలసే ఉంటుంది. ఈ ముచ్చటి ఇక్కడ ఎందుకని మీకు అనిపించవచ్చు, కానీ చాలామంది తాగుడుకు అలవాటై విపరీతంగా ఖర్చు చేసి దానివల్ల నష్టపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ వ్యసనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. సింగరేణి కార్మికులు అట్లానే వాళ్ళ యూనియన్ ద్వారా ఇట్లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి కార్మికులను ఆదుకున్నారు. ఇవన్నీ కూడా మనం చేసుకోవలసిన పనులు చాలా ఉన్నాయి. వీటికి మాలాంటి వాళ్ళని తప్పకుండా మీ వెంట ఉంటాం. ఇంతసేపు అడిగినరు ఇవన్నింటి కోసం మీరు ఏం చేస్తారు అని. ఇవాళ చాలా ముఖ్యం, మనం మొట్టమొదట అడగవలసింది సంక్షేమ బోర్డు. ఒకే ఒక్క డిమాండ్ ఇవాళ మనం గట్టిగా అడిగేది ఏదన్నా ఉన్నదంటే అది సంక్షేమ బోర్డు. ఆ సంక్షేమ బోర్డు వస్తే ఏమవుతుంది? ఆ సంక్షేమ బోర్డు వస్తే మనం ఏదన్నా ఆ సంక్షేమ బోర్డుకు అటు కంపెనీల నుంచి, వ్యాపారస్తుల నుంచి కొంత సొమ్ము ముడుతుంది, గవర్నమెంట్ కొంత సొమ్ము ఇస్తుంది. మనం ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సంక్షేమ బోర్డు తరఫు నుంచి మనకు సహాయం అందుతుంది. సంక్షేమ బోర్డు ఏర్పడితే మనకు గుర్తించి మనకు కార్డు ఇస్తారు. ఇవి రెండు జరిగితే మనకు ఆరోగ్య కార్డు రావడానికి అవకాశం దొరుకుతుంది.
ఇవి మనం ఇవ్వాలి. అందుకనే సంక్షేమ బోర్డు కావాలని అడగాలి. మనం కూడా ఒక పెద్ద సంఖ్యలోనే ఉన్నాం. మన ఓట్లు కూడా అక్కడక్కడ కాదు, చాలా చోట్ల మన ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలుగుతాయి. అది కష్టమైన పనేం కాదు. అందుకని మనం ఐకమత్యంగా నిలబడటం, ఒక పెద్ద సమావేశం పెట్టుకొని సంఖ్య కనబడితే అప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటుంది. మనం పెద్ద సంఖ్య కనబడలేదు. వరంగల్కు అయితే పోయినాం కానీ మీటింగ్ హాల్లో లేకపోతే ఎట్లా మనకు లాభం జరుగుతుంది? లాభం జరగదు. మనం పట్టించుకోకపోతే మన గురించి ఆలోచించేవాడు ఎవడు ఉండడు. పైసలు ఉన్నోడు పైసల బలంతో ఏదైనా సాధించుకోగలుగుతాడు. పైసలు లేనటువంటి వాళ్ళు కేవలము వాళ్ళ ఐకమత్యంతోనే ఏదైనా సాధించుకోగలుగుతారు. మీకు అందరికెరికే మనం చిన్నప్పుడు విన్న కథ, వేటగాడు వలవన్నీ పిట్టలను బంధిస్తాడు. ఆ పిట్టలన్నీ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటే అందులో ఒక పిట్ట తెలివితో చెప్తుంది, మనం ధైర్యం చేసి లేద్దాము అని. అన్నీ ఒకటేసారి లేసేసరికి వలతో పాటు ఎగిరిపోతాయి. వాళ్లకు తెలిసిన ఎలుక దగ్గరికి పోయి ఆ మొత్తం ఎక్కడికక్కడ ఆ ఎలుక వచ్చి దాన్ని వాళ్ళను తెంచుతుంది, ముక్కలు చేస్తుంది. ఇవన్నీ కూడా స్వేచ్ఛ పొందుతాయి. ఐకమత్యంతోనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. ఆ ఐకమత్యాన్ని నిలబెట్టుకోవటమే ఇవాళ మన ముందు ఉన్నటువంటి బాధ్యత. దానికోసమే యూనియన్ను కాపాడుకోవాలి. మనకు జెండా ముఖ్యము, సంఘం ముఖ్యము. పైసలు ఉన్న వాళ్లకు పైసలు ముఖ్యమైతే పైసలు లేని మనలాంటి పేద ప్రజలకి సంఘమే ప్రధానము. ఆ సంఘాన్ని కాపాడుకోవాలి. మనలో మన మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. అందరు సామ్రాజ్యం అన్న పేరేది ఇస్తున్నారు, మనం ఎందుకు ఉండాలి, ఇంకో సంఘం పెడదాం. ఒక్క లెవెల్లో బలమైన వాళ్ళు ఎదిగితే మనకే కదా లాభము అని ఆలోచించరు. అట్లా ఆలోచించకుండా మనం అందరం ఒక తాటి మీద నిలబడి మనము సంఘాన్ని కాపాడుకోగలిగితే ఎక్కడికి పోయినా లేచి నిలబడతారు, విలువ ఇస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. దానికోసమే ఇవాళ సంఘాన్ని కాపాడుకోవటం మనందరి మీద ఒక బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం ఈ సంఘాన్ని నిలబెట్టుకోవాలని మీ అందరినీ కోరుతున్నా. మీకు ఒక్క లాభం ఏంటంటే ఏ ఊరికి పోయినా ఉంటారు. సింగరేణి కార్మికులు అంటే ఆ కొన్ని జిల్లాలలోనే ఉంటారు, మిగిలిన చోట్ల లేరు. కానీ మీరు అన్ని జిల్లాలలో ఉంటారు కాబట్టి ప్రతి దగ్గర మీ యూనియన్ ఉంటుంది. ప్రతి దగ్గర కూడా మీరు గట్టిగా ప్రభావం చూపగలిగే శక్తి ఆ శక్తి మేరకు మీరు గట్టిగా నిలబడి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా. దానికోసం మేము మా వంతు సహకారం అందించగలుగుతాం. మేము కూడా రాగలుగుతాం, చెప్పగలుగుతాం, మాట్లాడగలుగుతాం. కానీ నేను మాట్లాడేటప్పుడు నాయకులకు ఫోన్ చేసినప్పుడు ఎవరు వాళ్ళు ఎంతమంది వస్తారంటే 10,000 మంది వస్తారని ధైర్యంగా నేను చెప్పింది అనుకో, దాని ప్రభావం వేరే ఉంటుంది. మీటింగ్కు ఆలోచన చేయకుండా వెనక ముందు కాకుండా వెంటనే ఊరికి వస్తారు. కానీ మనం శక్తి లేదనుకో, మనం ఎంత ప్రయత్నం చేసినా మన మాట ఎవరు వినరు. అందుకని మీ అందరికీ నేను కోరేది ఒక్క డిమాండ్ మీద చాలా పెద్దగా దృష్టి పెట్టాలి. అది సంక్షేమ బోర్డు. నిర్మాణ కార్మికులకు ఎట్లయితే సంక్షేమ బోర్డు వచ్చిందో ఉన్నదా లేదా? నిర్మాణ కార్మికులకు ఎట్లయితే సంక్షేమ బోర్డు ఉన్నదో మనకు కూడా ఒక సంక్షేమ బోర్డు రావాలి. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు అన్ని పైసలు గవర్నమెంట్ ఇయ్యదు. ప్రతి నిర్మాణం దగ్గర కొన్ని పైసలు వసూలు చేసి బిల్డర్ దగ్గర నుంచి ఆ పైసలు కూడేసి గవర్నమెంట్ కొన్ని పైసలు కలిపి ఆ సంక్షేమ బోర్డుకు పైసలు ఇస్తుంది. కోట్ల రూపాయల నిధి ఉన్నది. అవసరమైన వాళ్ళు గుర్తింపు కార్డు ఇచ్చి సహాయం చేస్తారు. మనకు కూడా కంపెనీల దగ్గర వ్యాపారస్తుల దగ్గర కొంత వసూలు చేసి ఓ రూపాయిలో పైసా ట్యాక్స్ వసూలు చేసిన కోట్ల రూపాయలు మనకు కూడా తయారవుతాయి. ఆ ఫండ్తోని మనకు కూడా న్యాయం చేయటానికి అవకాశం కలుగుతుంది, గుర్తింపు వస్తుంది, ఐకమత్యం పెరుగుతుంది. కాబట్టి మనం సంక్షేమ బోర్డు కోసం నిలబడాలి. ఆ సంక్షేమ బోర్డు రావాలంటే మన బలం పెరగాలి, మనం ఐకమత్యంగా కనబడాలి. ఇది ఇవాళ మన ముందు ఉన్న పని, మన బాధ్యత. ఇవాళ సాయంత్రం మిమ్మల్ని ఇంటికి పోయినాక అందరు అడుగుతారు, వరంగల్ దాకా పోయినరు, ఏం చేసి వచ్చిండ్రు అని అడుగుతారు. మరి ఏమో పోనైతే పోయినా మీటింగ్లో కూర్చున్నా కానీ కన్నంటుకున్నది ఏమైందో ఏమో నాకు ఎరకని లేదంటే ఏం సమాధానం చెప్తారు? ఇన్నోడు నవ్వుతాడు, లేదు మేమందరం నిర్ణయం చేసుకున్నాం, మాకు ప్రతి జిల్లాలో ఆఫీస్ పెట్టాలి, అందరం కలిసి సంక్షేమ బోర్డు కోసం కొట్లాడాలని నిర్ణయించుకున్నాం, సీతక్క కూడా వచ్చి మాకు సపోర్టు చేస్తానని హామీ ఇచ్చింది అని గట్టిగా చెప్పినప్పుడు మీ ఊళ్ళో ఉన్న ఇంకా మిగిలిన
సంఘంలోకి రాని వాళ్ళు కూడా మీ సంఘంలోకి వచ్చి చేరే అవకాశం ఉంటుంది. అందరం కూడి బలాన్ని పెంచుకున్నప్పుడు మన డిమాండ్ కూడా సాధించుకోవటానికి అవకాశం ఉంటుంది. మరో సంవత్సరం మీరు ఇట్లనే మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్ అయ్యే నాటికల్లా మనకు సంక్షేమ బోర్డు రావాలి. అది చాలా ముఖ్యం. మనం ఈ సంవత్సర కాలం ప్రతిరోజు సంక్షేమ బోర్డు కోసమే మనం మాట్లాడాలి, సంక్షేమ బోర్డు కోసమే పనిచేయాలి. సంక్షేమ బోర్డు పడుకున్నా లేచినా కూర్చున్నా ఏం చేసినా కొంతమంది రామ అంటారు కదా, మనం ఆ విధంగా సంక్షేమ బోర్డు ఒకటే ముచ్చట మనం చెప్పాలి, మాట్లాడాలి, అందరినీ కదిలించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. ఆ సంక్షేమ బోర్డు సాధన కోసం మేము మీకు సంపూర్ణంగా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాం. ఆ సంక్షేమ బోర్డును సాధించుకుందాం, దానికోసం గట్టిగా నిలబడదాం. సంక్షేమ బోర్డుతో పాటు మనకు హెల్త్ కార్డు రావాలనేది మనం సీరియస్గా ఆలోచించుకోవాల్సిన విషయం. మరి ఇంకా మీరు తీర్మానాలు చేసుకుంటారు, దాని సాధన కోసం ఏమేం చేయాలో మాట్లాడుకుంటారు. అది మీరు నిర్ణయం చేసినాక మీరు కార్యక్రమం ఇట్లా ఉంది అని మాకు చెప్తే ఎక్కడెక్కడ ఏ విధంగా సహాయం అందించాలో ఆ సహాయం అందించేటువంటి పని మేము నెత్తినేసుకొని తిరుగుతామని మీకు మాట ఇస్తూ, తప్పకుండా హమాలీ కార్మికుల వెంట మేమందరం ఉన్నామని మాట ఇస్తూ ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. సాధించుకుందాం, సాధించుకుందాం, సంక్షేమ బోర్డును సాధించుకుందాం. హమాలీ సంక్షేమ బోర్డును, హమాలీ సంక్షేమ బోర్డును